ఈరోజు ఈనాడులో ఒక కథనం వచ్చింది. అది కూడా మెయిన్ పేపర్లో టాప్లోనే వచ్చింది. అదేంటంటే కేఎన్ఆర్ భూమాయ విశాఖలో కారు చౌకగా 200 కోట్ల భూమిని కొట్టేసిన జగన్ పిఏ. మరి ఇదే వార్తలు అమరావతి రాజధానిలో ఎవరెవరు భూములు తీసుకున్నారు, ఎంతెంతకి రైతుల దగ్గర తీసుకున్నారు, ఈరోజు ఆ భూమి వాల్యూ ఎంత, వార్తలు రాయగలరా? కేవలం టీడీపీ నాయకులు, వాళ్ళకు సంబంధించిన బంధుమిత్రులు, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే ఎందుకు భూములు అక్కడ కొనుగోలు చేశారు, వార్తలు రాయగలరా? మరి ఈరోజు కేవలం 23 నెలల్లో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగాయి, ఎంతెంత సంపాదించుకున్నారు, దానిపైన వార్తలు రాయగలరా? పోనీ ఈనాడు పత్రికకు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఇచ్చింది, ఎన్ని కోట్లు ఈ కూటమి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారు ఈనాడు పత్రిక వాళ్ళు, వార్తలు రాయగలరా? ఇవేమీ రాయరు. నిద్ర లేచింది మొదలుకొని పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి పైన వార్తలు రాయాలి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులపైన వార్తలు రాయాలి. చంద్రబాబు నాయుడు 2 ఎకరాల భూమి గలవాడు, ఈరోజు కోట్లు సంపాదించాడు, ఎలా సంపాదించాడో దానిపైన వార్తలు రాయరు. ఊరగాయలు అమ్ముకునే రామోజీరావు ఈరోజు కోట్లు సంపాదించాడు, వాళ్ళ పిల్లలు లగ్జరీగా కోట్లలో మునిగి తేలుతున్నారు, వాళ్ళ గురించి వార్తలు రాయరు. మీరు మీ బతుకులేంటో ఫస్ట్ మీరు వార్తలు రాసుకొని ప్రజలకు తెలియజేయండి. మీలో నీతి, నిజాయితీ, జర్నలిజం విలువలుంటే మీ గురించి మీరు వార్తలు కూడా రాసుకోవాలి. ఎదుటి వాళ్ళపైన పడి ఏడవటం కాదు. ఫస్ట్ మీరెటువంటి వాళ్ళు, మీ చరిత్ర వార్తలు రాసి చూపించండి. ఎందుకంటే మీరు చేసే తప్పులను మీరు ఎక్కడా కూడా బహిర్గతం చేసుకోరు. ఎదుటి వాళ్ళపై పడి ఏడవటం మీకు అలవాటే మొదటి నుండి కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కువగా దోచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. రామోజీరావు కొడుకు కిరణ్ గారికి చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఎందుకంటే పోలవరం కాంట్రాక్ట్ పనులు మీ వియ్యంకుడికి ఇచ్చారు కిరణ్ గారు. ఎలా వచ్చింది మీ వియ్యంకుడికి పోలవరం కాంట్రాక్ట్ పనులు? ఇంకెవరో కాంట్రాక్టర్లు లేరా? మీకే ఎందుకు ఇవ్వాలి? మీరు ఇటువంటి వార్తలు రాస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడుస్తున్నారు కాబట్టి, అది చంద్రబాబు నాయుడికి సంతోషం కలిగించే విషయం కాబట్టి, చంద్రబాబు నాయుడికి పరోక్షంగా మీరు జగన్మోహన్ రెడ్డిని తిడుతూ జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి, మీకు కావాల్సినవన్నీ కూడా చంద్రబాబు మీకు చేసి పెడుతున్నాడు ప్రభుత్వం ద్వారా. 2 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని, ఆయనకు సంబంధించిన వ్యక్తులను ప్రతిరోజు కూడా టార్గెట్ చేస్తూ మీరేదో బుద్ధివంతులని లోకానికి చూపించాలనుకుంటున్నారు. ఊరగాయలమ్మే రామోజీరావు ఎలా కోటీశ్వరుడయ్యాడు, కోట్లకు ఎలా పడగలెత్తాడు? 2 ఎకరాల భూమి గల చంద్రబాబు ఈరోజు ఎలా కోటీశ్వరుడయ్యాడు, రాజకీయాలలోనే ఆయన ఎట్లా సంపాదించాడు? మీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు గత 2 సంవత్సరాల నుండి వాళ్ళ ఆస్తులు గతంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, వీటిపైన కూడా వార్తలు రాయండి. వార్తలు రాసి మీరు నిజాయితీ పనులను నిరూపించుకోండి. ఎంతసేపు జగన్ సంబంధించిన మనుషులు కాదు. మీరేంటో, ఈ రాష్ట్రంలో ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం ఎలా జరుగుతున్నాయి, భూదందాలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఖాళీ భూములుంటే ఎలా ఆక్యుపై చేస్తున్నారు, వీటిపైన కూడా వార్తలు రాసి మీ నిజాయితీని నిరూపించుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడిస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరగదు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ప్రభుత్వంపై పడి ఏడవాలి. మీరు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాలి. గత ఎన్నికలలో అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఏమేమి హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చమని మీరు కూటమి ప్రభుత్వంపై పడి ఏడవాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం వల్ల ప్రజలకు మంచి జరగదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.